నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. ఇంట్లోనూ అప్పుడప్పుడు ఇడ్లీ పిండి మిగులుతూ ఉంటుంది కదండి. ఆ పిండితోనే పునుగుల్ని ఈజీగా అండ్ టేస్టీగా వచ్చేటట్లు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తానండి. దీనికోసం ఒక ఆనియన్ని చిన్నగా తరుక్కోవాలి. అలాగే కొంచెము కొత్తిమీర, కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పిండిలోకే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెము వంట సోడాను కూడా యాడ్ చేసుకొని ఇదంతా పిండిని అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ దీంట్లోకి మనము కొంచెం కొంచెం పిండిని పునుగుల మాదిరి వేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. ఎప్పుడు ఇడ్లీలే కాకుండా ఈ పిండితో పునుగులు కూడా వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చాయండి, బాగా ఫ్రై అయినాయి. ఇది టిష్యూ పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత దీనికోసం అని చట్నీ తయారు చేసుకున్నాను కాంబినేషన్కి. ఇది పుట్నాల పప్పు చట్నీ అండి. 1 కప్పు పుట్నాలను తీసుకున్నాను. అలాగే 10 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకోవాలి. అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా బాగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి కొన్ని వాటర్ను కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని ఇదంతా ఫైన్గా పేస్ట్గా చేసుకోవాలండి. అప్పుడే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. ఈ పునుగులకి కాంబినేషన్గా ఈ పుట్నాల చట్నీ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్